ముగిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో ప్రచారం హోరెత్తిపోతోంది. అభ్యర్థుల నుంచి అధినేతల వరకు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రచారం ముమ్మరం చేస్తూ మాటల తూటాలు వదులుతున్నారు. అయితే వేదికల మీద డాన్సులేసి ఒకసారి, కారులో వెళ్తూ గాల్లో బాక్సింగ్ చేస్తూ ఇంకొకసారి ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వ్యవహారం మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరికి విచిత్రంగా అనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ, జనసేనపై ఫన్నీ కామెంట్స్ చేస్తూ నవ్వుల పువ్వులు పోయిస్తున్నారు. అయితే ఇప్పుడు కేఏ పాల్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అర్ధరాత్రి 3 గంటలకు సోషల్ మీడియాలో ఆన్లైన్ లైవ్ చేపట్టి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. ఇంకా అందరూ ప్రమోట్ చేయాలని క్షేత్రస్థాయిలో కంటే టీవీల్లో, సోషల్ మీడియాలోనే కేఏ పాల్ ప్రచారం ఎక్కువగా కనిపిస్తుందన్న అభిప్రాయాలున్నాయి. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం రాత్రి 10 దాటిన తర్వాత అభ్యర్థులు కానీ, పార్టీ అధినేతలు కానీ ప్రచారంలో పాల్గొనడానికి లేదు. సోషల్ మీడియా అయినా సరే, క్షేత్రస్థాయిలో అయినా సరే ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే అర్ధరాత్రి ఫేస్బుక్ లో లైవ్ నిర్వహించారు కేఏ పాల్. అయితే కేఏ పాల్ వివరణ మాత్రం ఇంకోలా ఉంది. ఎన్ఆర్ఐ అభిమానులతో కనెక్ట్ కావడానికి లైవ్ అంటున్నారు. ఇక్కడ అర్ధరాత్రి అంటే అక్కడ పగలు కాబట్టి అందుకే ఫేస్బుక్ లైవ్ నిర్వహించానని చెప్తున్నారు. ఎన్నికల బరిలో ప్రజాశాంతి పోరాటం ఎలా ఉంది, జనాల్లో స్పందన ఎలా ఉంది, తన లక్ష్యాలేంటి, ఎన్నికల వ్యూహాలేంటి అన్నది అభిమానులతో పంచుకునేందుకే ఫేస్బుక్ లైవ్ అంటున్నారు. తనకు 170 దేశాల్లో అభిమానులున్నారని, వాళ్ళందరి కోసమే ఫేస్బుక్ లైవ్ కొచ్చానని పాల్ చెప్తున్నారు. ప్రజాశాంతి పనితీరును వివరించడంతో పాటు అభిమానుల సలహాలు, సూచనలు తీసుకునేందుకే లైవ్ కొచ్చానని అంటున్నారు. గడియారంలా పనిచేస్తానని, రోజులో ప్రతి నిమిషం జనాలకు, అభిమానులకు అందుబాటులో ఉంటానని పాల్ అంటున్నారు. దేశాల్లో ఉన్న అభిమానుల కోసమే ఫేస్బుక్ లైవ్ లోకి వచ్చానని చెప్తున్నా ఇది ఎన్నికల నిబంధన కింద వస్తుంది. మరి ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, పాల్ వివరణను పరిగణలోకి తీసుకుంటారా అన్న చర్చ వినిపిస్తోంది. అటు ప్రధాన పార్టీల అధినేతలు, అభ్యర్థులు హోరాహోరీ ప్రచారంతో దూసుకెళ్తూ ఉంటే పాల్ ప్రచారం మాత్రం ఫన్నీగా అనిపిస్తోందని ఏపీ జనాలు అనుకుంటున్నారు.